కేసులు, కౌంటింగ్ హాల్కి ఎమ్మెల్యే గారు బలవంతంగా పోయి రిజల్ట్ను అవకతవకలు చేయాలి అనే ప్రయత్నం చేసినప్పుడు మేము అడ్డుకుంటే మాపై కేసులు. ఎన్ని కేసులు పెడతారు? ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అనేది ప్రజాస్వామ్య పద్ధతిగా జరగాలి. అంతేగాని ఈ విధంగా అక్రమ కేసులు పెట్టి కార్యకర్తలను నాయకులను భయభ్రాంతులు చేసే ప్రయత్నం చేస్తున్నారు. మేము డే 1 నుంచి అటు ఎలక్షన్ కమిషన్కి కానీ, స్టేట్ ఎలక్షన్ కమిషన్కి కానీ, జిల్లా ఎన్నికల అధికారికి, ఎస్పీకి, మరి ఇక్కడ లోకల్గా ఉన్న డిఎస్పీ గారికి అందరికీ కూడా మేము రిటర్న్లో కంప్లైంట్ ఇచ్చినాం. ఈ విధంగా మా కార్యకర్తలపై, మా నాయకులపై ఇబ్బంది పెట్టే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎలాంటి చర్యలు లేవు. మరి అదేవిధంగా నేనే పర్సనల్గా జిల్లా ఎన్నికల అధికారితో మాట్లాడి పోలింగ్ స్టేషన్లో ఈ విధంగా బోకసింగ్ ఓట్లు జరుగుతున్నాయి, పోలింగ్ స్టేషన్లో ఈ విధంగా రిగ్గింగ్ జరుగుతుందంటే కూడా మాకు సంబంధం లేదు, మేము ఏం చేయలేము, సారీ సార్ అని చెప్పారు. మేము ఎలక్షన్ కమిషన్కి చేసిన మెయిల్స్ కూడా ఉన్నాయి. అదేవిధంగా మా నాయకులపై పెట్టిన కేసులపై కూడా మేము మెయిల్స్ చేసినాం. ఇవన్నీ కూడా చూస్తుంటే ఏమవుతుందంటే ప్రజాపాలన అన్నారు. ఇది ప్రజాపాలన కాదు, ఇది రాక్షస పాలన. ఖచ్చితంగా ఇప్పుడున్న అధికారులు, ఎలక్షన్ కమిషను, మరి పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా థరోగా ఎంక్వైరీ చేసి మరి ఏమి జరిగినది, ఏ విధంగా అక్రమ కేసులు పెట్టిననేది ఆలోచన చేసి మా కార్యకర్తలపై మాకు అన్ని విధాలుగా ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత ఈ యొక్క ప్రభుత్వాన్ని, ఈ యొక్క అధికారులది. మరి ముఖ్యంగా మేము చేసింది ఏమీ లేదు. మేము ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ పోయి మేము అడ్డుకున్నాం తప్ప ఎలాంటి న్యూసెన్స్ చేయలేము, మేము ఎవరిపై దాడులు చేయలేము, ఎవరికి అధికారులకు ఇబ్బంది పెట్టలేము. కాబట్టి ఎలక్షన్ కమిషన్, మరి పోలీసు, మరి అధికారులందరూ కూడా దీనిపై త్వరగా ఎంక్వైరీ చేయించి దీనిపై నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ప్రధానంగా ఈ వీడియో ద్వారా మా రిక్వెస్ట్, తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని గారు, ఐఏఎస్ గారు, అట్లాగే ఇన్స్పెక్టర్ జనరల్, కలెక్టర్ వికారాబాద్, ఎస్పీ వికారాబాద్, డియర్ రెస్పెక్టెడ్ మేడం అండ్ సర్స్, ఈరోజు తాండూరులో పూర్తిగా రాజ్యాంగ ఉల్లంఘన, ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరుగుతున్నది. ఈ ఉల్లంఘన ఎన్నికల అధికారులు, పోలీసులు చేయడం చాలా 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 విచారకరం, శోచనీయం. నేను కేవలం 2 ఉదాహరణలు చెప్తాను. నిన్న రోహిత్ రెడ్డి మీద, మాజీ ఎమ్మెల్యే మీద, మరొక 8 మంది మీద బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 173 అండ్ 176 కాగ్నిజబుల్ అఫెన్సెస్ పేరు మీద కేసు పెట్టినారు. అంతకుముందు మా పార్టీ సీనియర్ నాయకులు, గ్రంథాలయ చైర్మన్, మాజీ గ్రంథాలయ చైర్మన్ రాజు గౌడ్ గారి మీద ఇట్లాగే 173, 176 బిఎన్ఎస్ఎస్ మీ కింద కేసులు పెట్టినారు. చాలా 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 హాస్యాస్పదము, విచారకరము, విషాదము ఏంటంటే తప్పులు చేస్తున్నదేమో కాంగ్రెస్ నాయకులు, దాన్ని ప్రశ్నిస్తున్నందుకు కేసులు పెడుతున్నదేమో మా మీద. 2 ఉదాహరణ చెప్తా. మొన్న నామినేషన్ రోజు ఏం జరిగిందనేది రాజుగౌడ్ గారు చెప్పిండ్రు. మేము అక్కడ పోయి పోలీస్ అధికారులు నామినేషన్ సందర్భంలో కాంగ్రెస్ అభ్యర్థులని, కాంగ్రెస్ నాయకుల్ని గుంపులుగా లోపలికి వదులుతున్న పోలీస్ అధికారులు బీఆర్ఎస్ అభ్యర్థులని, నాయకులని మాత్రం ఇద్దరే పోవాలి మీరు అని చెప్తా ఉన్నారు. 144 సెక్షన్ అమల్లో ఉందంటున్నారు. 144 సెక్షన్ ఓన్లీ బీఆర్ఎస్ వాళ్ళకే ఉంటుందా, కాంగ్రెస్ వాళ్ళకి ఉండదా అని ప్రశ్నించినందుకు రాజుగౌడ్ గారి మీద కేసు పెట్టారు. తర్వాత మొన్న పోలింగ్ జరిగే రోజు వార్డ్ నంబర్ 23 దగ్గర పోలింగ్ జరుగుతున్న దగ్గర మా ఓటర్లని అడ్డుకోవడానికి, మా ఓటర్లు బోగస్ అని ఒక అసత్య ఆరోపణలతో ఎమ్మెల్యే గారి సోదరుడు బుయ్యని శ్రీనివాసరెడ్డి వందలాది మంది అనుచరులతో పోలింగ్ స్టేషన్ దగ్గర పోయిండు. ఆయన పోయినాడు అన్న సమాచారం తెలుసుకున్న రోహిత్ రెడ్డి గారు అక్కడికి పోయి దాన్ని అడ్డుకున్నారు. మీరెట్లా రిటర్నింగ్ ఆఫీసర్లు చెప్తున్నారు, పోలింగ్ ఆఫీసర్లు చెప్తున్నారు, ఓట్లు మా ఓటర్ లిస్టులో ఓట్లు ఉన్నాయి, వాళ్ళ ఓటర్ ఐడి కార్డు ఉంది,
మేము అలో చేస్తామంటే దాన్ని అడ్డుకోవడానికి ఫస్ట్ మొదటగా పోయింది బుయ్యన శ్రీనివాసరెడ్డి. సో ఇప్పుడు వైలేట్ చేసింది ఎవరు? ఎన్నికల కోడ్ను ఉల్లంఘించింది ఎవరు? 144 సెక్షన్ ఉల్లంఘించింది ఎవరు? కాగ్నిజబుల్ అఫెన్స్ 173, 176 BNSS పెట్టాల్సింది ఎవరి మీద? ఉల్టా దాన్ని అడ్డుకోవడానికి పోతే రోహిత్ రెడ్డి గారి మీద ఆయన తప్పు చేస్తున్నారని అంటున్నారు. రెండోది, చాలా ప్రత్యక్షంగా, చాలా పచ్చిగా, చాలా రోతగా, చాలా అప్రజాస్వామికంగా కౌంటింగ్ జరిగే రోజు స్థానిక ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి గారు, ఆయనతో పాటు ఆయన అనుచరగణం అందరూ కూడా కౌంటింగ్ కేంద్రంలోకి దూసుకొని పోయింది. ఇంకా 5 వార్డుల ఈ పోలింగ్ జరుగుతూ ఉన్నది. ఆ జరుగుతూ ఉన్న దాంట్లో దూసుకుపోతే ఎందుకు? ఆ ప్రధానంగా అక్కడ ఒక 3-4 వార్డుల ఫలితాన్ని ప్రభావితం చేయడానికి, అక్రమ పద్ధతిలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకోవడానికి, అక్కడ అధికారుల మీద ప్రెషర్ పెట్టడానికి మనోహర్ రెడ్డి పోయింది. అది తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గారు అక్కడికి చేరుకున్నారు. వాళ్ళని అలో చేస్తారు ఎట్లా, మమ్మల్ని అలో చేయరు ఎట్లా అంటూ ఆయన వీడియో చూపిస్తూ చెప్పిండు రోహిత్ రెడ్డి, మీరు వీళ్ళని అలో చేసారు, బుయ్యని మనోహర్ రెడ్డి లోపల పోయిండు, ఆయన ఏమైనా అభ్యర్థి, ఎలక్షన్ ఏజెంటా, పోలింగ్ ఏజెంటా, ఎట్లా పంపిస్తారు ఆయనతో పాటు ఇంకా చాలామంది పోయారు. వాళ్ళందరి పేర్లు అనవసరంగా అన్ని వీడియోలో ఉన్నాయి, మీడియాలో ఉన్నాయి, పబ్లిక్ డొమైన్లో ఉన్నాయి. ఇంకా విచిత్రం ఏంటంటే ఆ తెల్లారి కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్యక్షుడు దారా సింగ్ గారు ప్రెస్ మీట్ పెడతారు. ప్రెస్ మీట్ పెట్టి దాంట్లో మాట్లాడతారు, మేము డిఎస్పీ గారి పర్మిషన్ తీసుకొని కౌంటింగ్ కేంద్రంలోకి పోయినామా అంటున్నాడు. డిఎస్పీ గారు, నేను మీకు చెప్తున్నా, మిమ్మల్ని బదనాం చేస్తున్నారు, మీరు పర్మిషన్ ఇచ్చిండని దారా సింగ్ అంటున్నాడు. వాళ్ళ మీద పెట్టండి 144, వాళ్ళ మీద పెట్టండి 173, వాళ్ళ మీద పెట్టండి 176. డిఎస్పీ కాదు, రిటర్నింగ్ ఆఫీసర్ కాదు, పోలీసులు కాదు, ఎవరు కూడా పర్మిషన్ ఇవ్వడానికి లేదు ఎన్నికల కోడ్లో. లోపల ఉండాల్సింది కేవలం కౌంటింగ్ ఏజెంటు, ఎలక్షన్ ఏజెంటు, అభ్యర్థి, అంతే. ఇంకొక ప్రధానమంత్రి కూడా లోపల పోవడానికి వీల్లేదు. ఇది రాజ్యాంగం, ఇది ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్, ఇది ఎలక్షన్ కమిషన్ యొక్క రాజ్యాంగం. ఇది దాన్ని ఉల్లంఘిస్తారు. దాన్ని ప్రశ్నించడానికి రోహిత్ రెడ్డి పోతే ఈరోజు రోహిత్ రెడ్డి మీద ఇంకొక 8 మంది మా పార్టీ నాయకుల మీద కేసు పెడుతున్నారు. నేను విఘ్నులకి అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రధానంగా ఎన్నికల అధికారికి, ఐజీ గారికి, కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇట్లాంటి తప్పుడు చర్యలకు పాల్పడుతున్న స్థానిక ఎమ్మెల్యే లేదా ముఖ్యమంత్రి లేదా కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకుల యొక్క ప్రలోభాలకు, భయానికి గురవుతున్న అధికార యంత్రాంగానికి మీరు కన్వే చేయండి, డైరెక్షన్స్ ఇవ్వండి, ఇట్లాంటి తప్పుడు చర్యలు చేయొద్దని చెప్పండి. ఈ కేసు ఏదైతే పెట్టినారో రాజు గౌడ్ గారి మీద, రోహిత్ రెడ్డి అని మరొక 8 మంది మీద, ఈ కేసు పనికిరాని కేసు, ఇది అక్రమ కేసు, ఇది పొలిటికల్ వెండెట్టా. దీన్ని కొట్టివేయాలని మీరు ఆర్డర్ ఇవ్వాల్సిందిగా నేను ఎన్నికల కమిషన్ గారికి కోరుతున్నాను. దాన్ని పరిశూ చేయవలసిందిగా జిల్లా మెజిస్ట్రేటు, కలెక్టర్ గారికి కూడా కోరుతున్నాను, ఎస్పీ గారికి, ఐజీ గారికి కూడా కోరుతున్నాను. ఒకటి, మేము యాజ్ పొలిటీషియన్స్ చట్టసభల్లో పోయేవాళ్ళం, చట్టాలు చేసేవాళ్ళం, రాజ్యాంగాన్ని రక్షించే వాళ్ళం, రాజ్యాంగ హక్కులను ప్రజలకు అందించే వాళ్ళం. మా మీదనే ఇట్లా చేస్తే సామాన్య ప్రజల మీద జులుం ఇంకెంత తీవ్రంగా ఉంటుంది కాంగ్రెస్ నాయకులారా. కాబట్టి ఇప్పుడు తక్షణం జోక్యం చేసుకోవాలని ఎన్నికల కమిషనర్ గారిని కోరుతూ ముగిస్తున్నాను. జై తెలంగాణ. షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.